హాయ్ ఆల్. సో ఈరోజు ఒక హెల్దియెస్ట్ వేలో చూపించబోతున్నాను. సో అదేంటంటే నాకు ఇష్టమైన స్టైల్లో హాఫ్ బాయిల్ అండ్ బ్రెడ్ అనమాట. బ్రెడ్ టోస్ట్ విత్ హాఫ్ బాయిల్ అనమాట. సో దానికి కావాల్సింది ఎగ్ కావాలి, బ్రెడ్ కావాలి, ఒక బౌల్ కావాలి, అన్నిటికంటే మంచిది ఒక మంచి తవా కావాలి. నాన్ స్టిక్ లానే ఉండాలి కానీ నాన్ స్టిక్ కాకూడదు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ తవా అన్నమాట. అగారో ఎంపీరియల్ గ్రానైట్ తవా. 24 సెంటీమీటర్స్ ఉంటుంది మనకి, గ్రానైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం నాన్ స్టిక్ లాగా వాడుకోవచ్చు అనమాట. అండ్ నాన్ స్టిక్ కోటింగ్ ఏమీ ఉండదు, గ్రానైట్తో చేసింది అనమాట. సో ఇండక్షన్ బేస్డ్ కూడా మీరు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇది డిజైన్ నాకు బాగా నచ్చింది. హ్యాండిల్ వచ్చేసి చాలా ఫ్యాన్సీగా మనకి వుడెన్ హ్యాండిల్ వస్తుంది అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది తవా, దట్టు హెల్దీ కూడా, బికాస్ దీనిపైన నాన్ స్టిక్ కోటింగ్ లాంటివి ఏం లేవన్నమాట. ఓకే, సో నా ఫేవరెట్ తవాలో చేసేసుకుందాం. నాకు నచ్చిన హాఫ్ బాయిల్ బ్రెడ్ టోస్ట్ అన్నమాట. సో దీన్ని మీరు లో ఫ్లేమ్లో యూజ్ చేయాలి, అంటే మీడియం ఫ్లేమ్లో యూజ్ చేయొచ్చు, హై ఫ్లేమ్లో కాకుండా. మనకి కొంచెం తవా వేడవగానే మనం స్టవ్ని మీడియంలో పెట్టేసేయండి. తర్వాత ఏంటంటే నేను మీకు చూపిస్తాను లైవ్లో. చాలా తక్కువ హెల్దీ ఎందుకు అనంటే, ఒక బటర్ క్యూబ్ ఉంది కదా, అందులో హాఫ్ బటర్ క్యూబ్ తోటి మనకి ఆమ్లెట్ అవుద్ది, బ్రెడ్ టోస్ట్ అవుతుంది. సో ఇంతే. మీరు లెస్ ఆయిల్ వాడాలంటే ఈ తవాని వాడుకోవచ్చండి. మనకి దోశలు కూడా దీంతో చాలా బాగా వస్తాయి. చపాతీ చేసుకోవచ్చు, మీరు అన్నీ చేసుకోవచ్చు. ఎగ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం బటర్ తీసుకొని హాఫ్ బాయిల్ వేసుకోవడమే. సో ఇది నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసుకున్నాను. మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. మంచిగా 2-3 ఎగ్స్ తోటి హాఫ్ బాయిల్ వేసుకొని ఒక 2 బ్రెడ్ సైజ్ తినొచ్చు. ఓకేనా. సో ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఇంకో సైడ్ తిప్పాలి, అంతే. అసలు ఏమాత్రం అతుక్కోకుండా బాగా వచ్చింది. చూసారా, నా హాఫ్ బాయిల్ రెడీ. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇట్లా తినడం. అంటే బ్రెడ్ ఆమ్లెట్లో ఎందుకో నాకు బ్రెడ్ పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా చేసుకున్నాను అనుకోండి, నాకు ఇష్టం అలా తినడం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అంతే, 2 బ్రెడ్ స్లైడ్స్ మధ్యలో ఆమ్లెట్ పెట్టేసేయండి, తినేసేయండి. ఇలాంటి తవా వాడిన వెంటనే దాన్ని తుడిచేసుకోవాలి. దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ కానీ అంతా వెళ్ళిపోతాయి. సో ఎవ్రీ టైం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వాష్ చేయాలనుకుంటే కూడా ఎలా వాష్ చేయాలి షేర్ చేస్తాను. సో నేనైతే వాడిన వెంటనే తుడిచేస్తాను అనమాట. హాఫ్ బ్రెడ్ క్యూబ్ తోటి హాఫ్ బాయిల్ అయింది, 2 బ్రెడ్ టోస్ట్ అయిపోయినాయి. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద హెల్దీయెస్ట్ డిష్. అండ్ బ్రెడ్ అంటే మరి మైదా కదా అనేరు. అవును, మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏ బ్రెడ్ తీసుకున్నా మైదాతోటే అయింది, బట్ ఇట్స్ ఓకే, తినొచ్చు. మీరు చపాతీ తోటి కూడా తినొచ్చు కావాలంటే. సో నా బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్ హాఫ్ బాయిల్ తిన్నా అనమాట. సో అండ్ తవాని వాష్ చేయాలంటే ఇలాంటి సాఫ్ట్గా ఉన్న స్పాంజ్ తీసుకొని స్క్రబ్ చేయండి. గట్టిగా స్టీల్ దాంతో చేయకూడదు, పాడైపోతుంది. డిష్ వాషర్లో కూడా ఇది వేయకూడదు అనమాట. సో వాష్ చేసాక మళ్ళీ కొత్త దానిలాగా ఎన్నిసార్లు వాడుంటానో, మళ్ళీ కొత్త దానిలాగా ఉందిగా. సో ఇదన్నమాట. మీకు కాంటెంట్ ఇన్స్టాల్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఇలాంటి ఫేవరెట్ థింగ్స్ అన్నీ మనమే వాష్ చేయాలి, హెల్పర్స్కి ఇవ్వకుండా. సో నెక్స్ట్ ఏంటంటే, నేను గోరింటాకు పెట్టుకున్నాను నిన్న. చూసారా, కలర్ వచ్చింది కానీ మరి ఎక్కువ రాలేదు, లైట్గా వచ్చింది. అదేంటో మరి, ఎప్పుడు పట్టినా గోరింటాకు చాలా బాగా కలర్ వచ్చింది. ఈసారి ఏమో ఎక్కువ రాలేదు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు స్నాక్స్ కోసం ఇడ్లీ అడిగారన్నమాట. సో అదే ఇడ్లీ కోసం రెడీ చేస్తూ ఉన్నాను. మార్నింగే పప్పు నానబెట్టేసాను. పప్పులో అలాగే సైడ్కి రవ్వ ఉంటుంది, ఇడ్లీ రవ్వ, అది కొంచెం నానబెట్టేసాను అనమాట. సో అది ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. సో నా మిక్సీని ఇగ్నోర్ చేసేయండి, భలే అందంగా ఉంది కదా. అప్పుడప్పుడు ఏమవుతుందో తెలుసా, నాకు మిక్సీ గిన్నెది మూత దొరకదు. సో నేను ఏం చేస్తాను, నార్మల్గా ఏదో మూత పెట్టి మిక్సీ పడతాను అనమాట. సో రర్ర అని చెప్పి అంత పడుతుంది. సో ఇమీడియట్గా తుడిస్తే మిక్సీ బాగానే ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది. ఓకే, పర్లేదు. సో ఇడ్లీ పిండికి మనం రవ్వ ముందు నానబెట్టడం కూడా అప్పటిదప్పుడు లైట్గా పెరిగేసి లైట్గా సోడా వేసి వేసుకోవచ్చు. సో నాకేంటంటే పిల్లలు ఇద్దరు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిసింది అస్సలు తినరు అనమాట. సో నేను ఇమీడియట్గా పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇప్పుడైతే పట్టిన వెంటనే ఇడ్లీ వేసేస్తాను. ఎట్లా వేస్తాను ఏంటో మీతో షేర్ చేస్తాను. మినపప్పు పట్టినప్పుడు చాలామందికి ఏమంటారు, వెట్టి గ్రైండర్ ఉంటుంది, అందులో పిండి పడితే బాగా ఎదుగుతుంది అంటారు కదా. సో మనం మిక్సీలో మినపప్పు చాలా సేపు పడితే వాటర్ వేస్తే పైకి పొంగేలాగా ఎదుగుతుంది, బాగా వచ్చింది. సో నేను బయట కొన్న వెట్టి గ్రైండర్లో వేసిన దోశ పిండికి ఇంట్లో వేసిన దోశ పిండికి నాకు తేడా తెలిసింది. కానీ బయట కొన్న వెట్టి గ్రైండర్ పిండి ఫ్లఫీగా ఉంటుంది, అదే ఇంట్లోది
అంత ఫ్లఫీగా ఉండదు. కానీ మనకి ఇది కూడా కొంచెం నైట్ అంతా ఉండి పులిస్తే బాగానే ఉంటుంది. నాట్ బ్యాడ్, మంచిగా ఉంటుంది అనమాట. సో వెట్ గ్రైండర్ లవర్స్ అందరికీ ఆ ఫ్లఫీనెస్ చూసి పిండి అట్లనే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో నాకు 2-3 సార్లు తెస్తే బాగా అనిపించింది. ఏదో వాళ్ళు ఎట్లా పడతారో తెలియదు కానీ లైట్గా తేడా అయితే తెలిసింది నాకు పిండిలో. నాకు ఇంట్లోనే నచ్చిద్ది అన్నమాట. సో ఇక్కడ రవ్వలో పట్టిన మినపప్పు ఉంది కదా, సో అదంతా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత ఫ్లఫీగా అని. చూడండి, ఎక్కువసేపు మినపప్పు పడితే. సో మా నాన్న ఉన్నప్పుడు ఇట్లా ఇడ్లీ పిండి పట్టినప్పుడు నైటే ఉప్పు వేసి సోడా వేసి పెట్టుమనేవాళ్ళు, ఎందుకో తెలీదు. బట్ సోడా లేకుండా పులిస్తే నైట్ అంతా బయట ఉందనుకోండి ఖచ్చితంగా పిండి బాగానే ఉంటుంది. సో చూడండి, ఇందులో ఉన్న మిక్సీ ఇందులో ఉన్న పిండి భలే ఫ్లఫీగా ఉండే అనమాట. సో వడలకి అప్పుడప్పుడు కొంచెం తీసి పెడతాను, ఇవాళ ఏం తీసి పెట్టలే. సో ఇప్పుడు ఈ మిగిలిన ఇడ్లీ పిండిని నేను తీసుకుంటున్నాను ఒక బౌల్లో. ఎక్కువ సైడ్కి పెడదాం. ఇప్పుడు మనం తేజుకి రిత్తుకి మనం ఇడ్లీలు చేద్దాం అనమాట. సో ఈ పిండిలో మీరు పులిసిన పెరుగు వేసారనుకోండి సోడా వేయాల్సిన అవసరం లేదు. సోడా హెల్త్కి మంచిది కాదు, బట్ లైట్గా వేస్తే ఇప్పుడు ఇవి మంచిగా వస్తాయి. లేకపోతే బాట్లు గట్టిగా అవుతాయి ఇడ్లీలు. తర్వాత ఏంటంటే ఈ మిగిలిన పిండిలో నేను కర్డ్ వేస్తాను. చూసారా, సాల్ట్, కర్డ్, సోడా ఈ 3 వేసి 5 minutes పక్కన పెడితే సరిపోతుంది. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి, ఇడ్లీలు చక్కగా వస్తాయి. కానీ ఎంతైనా పులిసిన పిండిలాగా అవ్వవు. కాకపోతే తేజ్ ఇప్పుడు డిమాండింగ్, నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలని చెప్పేసి. సో వాడుకొని చేస్తున్నాను. మీ పిల్లలు కూడా డిమాండ్ చేస్తే ఇట్లా ట్రై చేయండి. మనకి అదే దోశలు అనుకోండి, సోడా వగేర ఏమీ అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసి షుగర్ వేసి లైట్గా పెరిగేసి కలిపితే భలే వస్తాయి దోశలు. సో ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని మళ్ళీ బాగా కలిపి 2 నిమిషాలు ఉండి ఒక 5 minutes పక్కకు పెట్టి ఇడ్లీ గిన్నె పొయ్యి పెట్టి చేసేసుకోవడం. ఇడ్లీలు బాగా వస్తాయి. సో మా ఇంట్లో స్కూల్ ఉన్నప్పుడు, స్కూల్ లేనప్పుడు ఎక్కువ నడిచే టిఫిన్ పోహా, ఇడ్లీ, దోశ. ఇడ్లీ, దోశ, పోహా తేజు ఫేవరెట్స్. పునుగులు రుచి తింటాడు, ఉప్మా అస్సలు తినడు తేజు కానీ రితు కానీ. సో ఎక్కువ మా ఇంట్లో ఇడ్లీ అండ్ దోశ అయితే రెగ్యులర్గా ఉంటుంది అనమాట. పిల్లలు తింటారు కాబట్టి నేను కూడా తీసుకుంటాను, చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఒక రిగ్రెట్ ఉందండి. నేను వాడే గిన్నెలో ఇది ఒకటే జర్మన్ సిల్వర్ది ఉండిపోయింది, అల్యూమినియంది. సో దీన్ని కూడా నేను మార్చాలి, ఎందుకంటే నచ్చట్లేదు. స్టీల్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కొనుక్కుంటాను. 1.5 ఉండే స్టీల్ది, అది నేను అత్తయ్యకి ఇచ్చేసాను. అత్తయ్య దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అత్తయ్యకి ఇచ్చేసాను అనమాట. సో ఎందుకు ఇందాక స్మెల్ వచ్చిన అనిపించి మళ్ళీ వాటిని కడిగి తుడిచేసాను అనమాట. సో చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, డ్రెస్తో తుడిచాను. అలాగే ప్రతిసారి నాకు చేయి కడగడం అలవాటు. సో చేయి కడుగుగా డ్రెస్కి తుడుస్తాను. అదేంటో నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా నాకు కమెంట్ చెప్పండి. సో ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఈ అలవాటు పోవాలంటే మీరు కిచెన్లో యూజ్ చేసే టవల్ని, మేమంటే మస్కి ఎంత పేగా అంటాం, సో టవల్ని భుజాన వేసుకోండి, డైరెక్ట్గా తుడుచుకోవచ్చు అనమాట. సో మీ అందరు తెలిసింది మన రియల్ అండ్ రా వ్లాగ్స్. 27th April 2017 తేజు బర్త్డే. అలాగే ఇది 25th అనమాట. సో తేజు 8th బర్త్డే ఇది. సో తేజు గారికి రిత్తుకి సేమ్ డ్రెస్ వేసాము. అలాగే టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో దర్శనం అయిపోయింది. అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరికీ బిస్కెట్ ప్యాకెట్స్ పంచాం అనమాట. ఆ తర్వాత తేజు బర్త్డే గిఫ్ట్. సో ఆ రోజు డే అంతా వీడియో తీయాలి, అక్కడక్కడ తీసిన మీతో షేర్ చేస్తాను. సో ఆ రోజు వాడికి బర్త్డే గిఫ్ట్ ఒకటి వాళ్ళ పూజ మమ్మీ ఒకటి ఇచ్చింది. స్కెచెస్ అండ్ క్రేయాన్స్ 50 స్కెచెస్, 24 స్కెచెస్, 50 ఆయిల్ పేస్టెస్ అనమాట. వాళ్ళ లాలమమ్మీ ఏమో డ్రెస్ కొనిచ్చింది. వాళ్ళ నాని ఏమో కకాషి అండ్ ఇంతకుముందు వాడు వేసుకున్న డ్రెస్ ఉందా అవి కొనిచ్చింది. వాళ్ళ డాడ్ వచ్చేసి ఈ బ్యాట్ కొనిస్తున్నాడు అనమాట. సో ఈ బ్యాట్కి వాడు స్టిక్కర్ వేయించాడు. సో ఇది అందరూ ఒక గిఫ్ట్ అయితే కొనిచ్చారు. వాళ్ళ సంధ్యత్త రంగమన్న వాడికి నచ్చిన గిఫ్ట్ తెచ్చారు. ఏంటి తెలుసా, ఫుట్బాల్ తెచ్చారనమాట. సో ఇది తర్వాత ఏంటంటే గుడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాం. సో వాడు ఏదో బ్యాట్కి స్టిక్కర్స్ కావాలి అంటేను. సో వీడి బర్త్డేకి సంధ్య వీడికి ఫుట్బాల్ తెచ్చింది, రితు గాడికి బ్యాట్ బాల్ తెచ్చింది అనమాట. క్రికెట్ కిట్ తెచ్చింది అనమాట. తేజు వాడికి డీమార్ట్లో ఒక బ్యాట్ తీసుకున్నాం ఒకరోజు ముందు, మళ్ళీ ఇక్కడ ఒకటి. సో డ్రెస్ బాగుందా కమెంట్లు చెప్పండి. తర్వాత ఏంటంటే ఇక్కడ బర్త్డే కోసం అన్నీ రెడీ చేసి పెట్టాము. సో ఇది షార్ట్ లాగా పెట్టాను, మీరు చూసి ఉండొచ్చు. నేను రెడీ అయ్యాను, ఇలా నేను గాజు వేసుకుంటా అని చెప్పి చూస్తూ ఉంటే శేఖర్ వీడియో తీస్తా అన్నాడు. సో తేజు బర్త్డే రోజు చిన్న పార్టీలాగా మనం పెద్ద కాక్టైల్ పార్టీ లాగా పెద్ద పార్టీలు చేసుకోం, కానీ మా ఎవరికి పిల్లలకి
వీలుగా. సో అక్షింతలు ఇది వేయలేదండి, మల్లెపూలు వేయద్దు అని చెప్పేసి అనేసరికి ఏ ఫ్లవర్స్ వేయలేదు, తెచ్చిపెట్టాను అంతే. సో ఇది మిక్చర్ మిక్స్, చాక్లెట్స్, ఫ్రూట్ సలాడ్ ఏమైంది తెలుసా, ఫ్రూట్ సలాడ్ కదా కాస్త బాదం మిల్క్ అయిపోయింది, కస్టర్డ్ పౌడర్ తక్కువ అయింది ఇందులో, కానీ చాలా బాగా టేస్ట్ కుదిరింది. సో ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు గట్టిగా ఉన్న తర్వాత మరీ మెల్ట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇవి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి క్రేయాన్ సెట్స్, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇవి. ఆ తర్వాత ఏంటంటే మేము మా కాలనీ మొత్తంలో పిల్లలు ఎవరు బర్త్డేస్ అయినా కూడా పెద్దలంగా కలుద్దాం అన్నట్టుగా పెద్దలంగా రమ్మంటాం అనమాట. సో మేమైతే కిట్టి పార్టీస్ లాంటివి చేసుకోం కాబట్టి ఎవరైనా బర్త్డే చేసిన విశేషాలు జరిగినప్పుడు అందరం కలుస్తాం. సో అట్లా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తున్నారు. సో ఇది బర్త్డే కేక్, పైనాపిల్ ఫ్లేవర్లో 2 kg కేక్ తీసుకున్నాం అనమాట. సో వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యూ తేజు కన్నా. సో మొత్తకైతే తేజు బర్త్డే బాగా జరిగేది. సో మన చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు నేను ఎప్పుడు కేక్ కట్ చేసింది లేదు. సో అట్లా నా పిల్లలకి వాళ్ళ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ బాగుండాలి అన్న ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకో తెలీదు. సో అందుకే వాళ్ళ విషయంలో ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. లైక్ బర్త్డే రోజు మార్నింగ్ వాడికి మిల్క్ బాత్ చేయించడం, రోజ్ పెటల్స్ తోటి, ఇద్దరికి రితుకి తేజుకి గుడికి తీసుకెళ్ళడం, అర్చన చేయించడం, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా పెట్టడం, ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానివ్వండి. ఆ తర్వాత ఇలా కేక్ కటింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వాళ్ళు చిల్ అవుతారని చెప్పేసి. సో అలా అనమాట. సో మొత్తం అయితే కేక్ కటింగ్ అయిపోయింది, పెట్టాను వాడికి. రితుగాడు ఫుల్ హ్యాపీ. రితుగాడు ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరి నుంచి ముందు గిఫ్ట్ తీసుకుంటున్నాడు. ఆడు చిన్నోడు కదా. మా రంగమన్న చూడండి ఫోన్ చూస్తుండు. అన్న హాస్పిటల్లో వర్క్ చేస్తారు కదా, బిజీగా ఉంటాడండి. అందులో మా కోసం కొంచెం టైం తీసుకొని వస్తాడు. చాలా బిజీగా ఉంటాడు, ఎప్పుడు కాల్స్ నడుస్తూనే ఉంటాయి. సో ఫైనలీ తేజుగాడు బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడికి నచ్చిన గిఫ్ట్ తెచ్చారు. వాడు ఆ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు. సో నా ఫ్రెండ్స్ అంటే మా కాలనీ అందరు ఫ్రెండ్సే, పిల్లలు పెద్దలు అందరు ఫ్రెండ్సే. సో ఇలా పెద్ద పిల్లలు కొంతమంది వచ్చారు. సమ్మర్ కదా, ఇంక అప్పటికి హాలిడేస్ అయితే స్టార్ట్ కాలే, కానీ అందరికి ఎవరు ఇంటికి వెళ్ళిపోలేరు. హాలిడేస్ స్టార్ట్ అయినాయి కానీ ఎవరు ఇంటికి వెళ్ళిపోలేరు. సో అలా అందరు రావడానికి వీలైపోయింది. లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ ఎవరు రావడానికి కుదరలేదు. నాకు అప్పుడు సెలైన్స్ ఎక్కిచ్చాయి హెల్త్ బాగాలేక. సో మొత్తానికి హ్యాపీ వాడు బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే పిల్లలందరూ బోర్ కొడుతుందంటే ఇలా ఆడాం. చిన్నప్పుడు మనం సీతారాముడు లక్ష్మణుడు ఆడుతాం చూడండి, అదన్నమాట ఇది. సో అలా ఆడుకున్నాం. సో మీరు మీ సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. సో నా సమ్మర్ అయితే చాలా బాగా గడిచింది. సో దీని తర్వాత అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో వస్తుంది, చూసేయండి, ఓకేనా. సో గాలిపల్లికి మళ్ళీ నేను వచ్చేసాను. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. బై బై, టాటా, టేక్ కేర్.